తిరుపతి లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్. సో మరి ఒక విధంగా చూసుకుంటే ఈ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వివాదం ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా దీని గురించి ఆందోళన చెందుతున్నారు. సో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రజలందరూ కూడా కలియుగ వైకుంఠంగా కూడా అందరూ కొలుస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళ మొక్కలను అప్పచెప్పుకోవాలనే విధంగా కూడా కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో కోట్లలో మంది ప్రజలు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళకు తోచిన మొక్కలన్నీ కూడా సమర్పించుకుంటూ ఉంటారు. అదేవిధంగా 7 కొండలు కూడా నడిచి వెళ్ళి మరీ స్వామివారిని దర్శించుకుంటారు. సో అలాంటి ఒక మహా పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అపచారం జరిగింది. అక్కడ అంటే ప్రజలందరూ కూడా మహాప్రసాదంగా స్వీకరించేటటువంటి లడ్డు, ఆ లడ్డులో జంతువుల నూనె కలిపారనే విధంగా కూడా ఒక సంచలనమైన నిజాలు బయటకు వచ్చాయి. అది కూడా ల్యాబ్ రిపోర్ట్స్లో. సో ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా చాలా మటుకు ఆందోళన చెందడం కానీ, ఇంకా చాలామంది అయితే కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. సో అదే క్రమంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంటే ఒక విధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మహా పాపం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో కూడా ఇలాంటి పాపాలు ఎన్నో కూడా జరిగాయి. సో అవన్నీ కూడా పక్కన పెడితే దేవుడి విషయంలో కూడా ఈ విధంగా స్పందిస్తారా? దేవుడి విషయంలో కూడా ఇలాంటి తప్పిదాలు చేస్తారా? ఇప్పటికే కనకదుర్గమ్మ ఆగ్రహానికి అందరూ కూడా లోనైపోయి విజయవాడ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. సో మరి ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇలాంటి అపచారాలు చేస్తే ఇంకెలాంటి అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే ఇంకెలాంటి తీవ్రతలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో. సో వీటికి సంబంధించి ఇలాంటి తొందరలోనే అసలు ఎవరు ఇలాంటికి పాల్పడ్డారు? సో ముఖ్యంగా వైసీపీ హయాంలో చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగాయి. సో మరి వైసీపీ హయాంలో ఎవరైతే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే ఇలాంటి వాటికి చేయడానికి దోహదపడ్డారో వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే హిందూ సంఘాలందరూ కూడా దీని మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనే విధంగా మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. సో దీనికి ధీటుగా ప్రకాష్ రాజ్ మాత్రం దీనికి స్పందిస్తూ డియర్ పవన్ కళ్యాణ్, సో ఎవరైతే ఇలాంటి ఒక చర్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తొందరగా తీసుకోండి అనే విధంగా చెప్తూ, అదే విధంగా మీరు ఖచ్చితంగా చూసుకుంటే ఇది ఒక మీరు ఏదైతే ఈ లడ్డు వివాదం జరుగుతుందో ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా మీరున్నారు. సో ఈ వివాదాన్ని మీరే సర్దుమణింపు చేయాలి. సో మరి తొందరలోనే ఎవరు దీనికి పాల్పడ్డారో తొందరగా పట్టుకొని కఠిన చర్యలు చేయాలి. కానీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఒక జాతీయ స్థాయిలో ఇది ఉంది అనే విధంగా మీరు దీన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అనే విధంగా మాత్రం ప్రకాష్ రాజ్ చెప్పడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఇలాంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే హిందువుల మనోభావం ఒక విధంగా చూసుకుంటే చాలా మంది ఎవరైనా కూడా ఎక్కువ మటుకు హిందువుల మీదే పడి ఏడుస్తూ ఉంటారు. హిందువులు ఏ చిన్న విషయం చేసినా, ఏ పూజ చేసినా, ఏ దేవుడిని కొలిచినా ఏదో ఒక విధంగా వాళ్ళని దెప్పిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే క్రిస్టియన్స్ గురించి కానీ, అదే ముస్లిమ్స్ గురించి కానీ మాట్లాడమంటే ఎక్కడ కూడా ఒక్క చిన్న మాట కూడా మాట్లాడరు. సో అలాంటి సందర్భంలో మరి ప్రతి ఒక్క భక్తుడు కూడా కలియుగ వైకుంఠంగా కొలిచేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి మహాప్రసాదం లడ్డులో ఇలాంటి కల్తీ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనే విధంగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్టేనా? కామెంట్ చేయండి.